ఇక్కడైతే సెటప్ మొత్తం అంతా సెట్ చేస్తున్నారండి. मेरा नाम अलीशा है और मैं ऑरेंज पैराग्लाइडिंग स्कूल से हूँ। గాలి దిశ అన్నది ఇటుపక్క వెళ్తుంది అన్నది మనకి అంచనా తెలియడానికి కోసం ఇలా కర్రను పాతారండి. సూపర్ అండి, చాలా బాగుంది. ఇప్పుడైతే మేము మడగడ వ్యూ పాయింట్ దగ్గరికి అన్నది వెళ్తున్నామండి. ఇంటికి వెళ్తున్నామంటే అక్కడ ఆల్రెడీ పారాగ్లైడింగ్ అన్నది ఈరోజు ఓపెన్ చేస్తున్నారండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి పారాగ్లైడింగ్ అన్నది ఎక్కి మనం ఎంజాయ్ చేద్దాం. ఇక్కడైతే కలెక్టర్ గారు వచ్చినట్టున్నారండి ఓపెన్ చేయడానికి. చాలా కార్లు వచ్చి ఆగాయండి ఇక్కడ. ఇప్పుడు మనం దిగుదాం. నేనండి మీ కొండతరాజు. ఎలాగొన్నారండి, బాగున్నారా? నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే అరకు చలి ఉత్సవాల్లోని రెండో డేస్ అండి. రెండో రోజు నేను ఏం చేశానంటే ఇక్కడ రెండో రోజు పారాగ్లైడింగ్ అన్నది మడగడ వ్యూ పాయింట్ దగ్గర అన్నది ఓపెన్ చేస్తున్నారని తెలిసిందండి. దానివల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ కలెక్టర్ గారు చాలామంది అధికారులు అన్నది ఇక్కడ ఉండడం జరిగిందండి. మనమైతే వ్యూ పాయింట్ దగ్గర అన్నది రావడం జరిగిందండి. ఫస్ట్ అయితే అధికారులు అన్నది ఓపెన్ అన్నది చేస్తున్నారండి. మరి మనకి ఎక్కిస్తున్నారో లేదో కానీ ఇప్పుడు మనకు తెలియదు. కాకపోతే ఏదేమైనా సరే ఇప్పుడు మనం ఎక్కాలండి. జాయి దగ్గరికి వెళ్ళి ఈ పారా మోటరింగ్ లేకపోతే ఈ పారాగ్లైడింగ్ అన్నది ఎక్కబోతున్నాం. నేనైతే జీవితంలో మొదటిసారి అండి ఎక్కడం. అంటే సినిమాలో అయితే చూడడం జరిగింది, నేను ఎప్పుడు ఇలా దగ్గరుండి ఎప్పుడు ఇలా చూడలేదు. నేనైతే హెలికాప్టర్ అండి ఈరోజైతే పారాగ్లైడింగ్ చేస్తున్నానండి. పారా మోటరింగ్ అన్న చేస్తున్నాను. ఇప్పుడు మన దగ్గరికి అన్న వస్తామండి. ఆల్రెడీ అక్కడ ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడైతే సెటప్ మొత్తం అంతా సెట్ చేస్తున్నారండి. వీళ్ళే పారాగ్లైడింగ్ ఇదే పైలట్స్ అండి. చాలామంది ఎదురు చూస్తున్నారు, ఇప్పుడైతే ఎగరేస్తారని చూస్తున్నారు చాలామంది. నేను కూడా అందులో ఒకటండి. ఇప్పుడు అర్జెంట్గా ఎగరేస్తే మాత్రం మనం కూడా ఎగురుతాం. అధికారులు ఓపెన్ చేస్తే అయిపోయినట్టేనండి. నెక్స్ట్ తర్వాత నుంచి స్టార్టర్ నుంచి చేసేస్తారు. ఒకసారి మీరు ఇలా చూడండి, ఇక్కడ ఒక కర్రను పాతారండి. ఎదురు కర్రను పాతి దీనికి ఎర్ర గుడ్డ అన్నది కట్టారు. అలాగే పైన కొంచెం బెలూన్స్ లాగా వచ్చి చిన్న గుడ్డ అన్నది కట్టారండి. ఎందుకు కట్టారంటే గాలి దిశ అన్నది ఇటుపక్క వెళ్తుంది అన్నది మనకి అంచనా తెలియడానికి కోసం ఇలా కర్రను పాతారండి. మీరు చూస్తున్నారు కదా. అంటే ఇక్కడ ఈ పారాగ్లైడింగ్ ఓపెన్ చేయడానికి మనకి గాలి సరిపోద్దా లేదా, అంటే కరెక్ట్గా వెళ్తుందా లేదా అని చెప్పి అంచనా కోసం అనేది ఇలా పాతారండి. ఫస్ట్ అయితే ఈ పారాషూట్ అనేది మొత్తం అంతా ఓపెన్ చేశారండి. ఓపెన్ చేసిన తర్వాత చాలా తోటలతో అనేది కట్టేసిందండి. దీన్ని హ్యాండిల్ చేస్తుంది ఒక అక్కగారు అనేది హ్యాండిల్ చేస్తున్నారు. ఒకసారి మీరు చూడండి. ఒకసారి మనం చూద్దామండి ఎలా టేక్ ఆఫ్ చేస్తారన్నది ఒకసారి మనం దగ్గరుండి పరిశీలిద్దామండి. తర్వాత నెక్స్ట్ ఎక్కబోయేది మనమే. ఒకసారి మీరు చూడండి. నేనైతే ఎప్పుడు చూడలేదండి, ఫస్ట్ టైం. ఇప్పుడు ఇది ఎలా ఎగరేస్తారన్నది నేను కూడా చాలా ఆతృతగానే చూస్తున్నాను. చాలా తోటలని కట్టేసి ఉన్నాయండి. అక్కడ అక్కగారు ఉన్నారు కదా, అక్కగారు అన్నది హ్యాండిల్ చేస్తున్నారండి మొత్తం అంతా. బాగా ట్రైనింగ్ తీసుకొని ఇలాంటి అన్నది ఎగరేస్తుంటారండి. ఇటువంటి ట్రైన్ లేకుండా మనం చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఇది ఎగరేసినప్పుడు. అలాగే నాతో పాటు చాలామంది యూట్యూబర్లు ఉన్నారండి. అలాగే అధికారులు కూడా ఉన్నారు. జిల్లా అధికారులు, కలెక్టర్ గారు మొత్తం అందరూ చాలామంది ఉన్నారండి. అలాగే విజువల్స్ కోసం డ్రోన్ కూడా ఎగరేశారండి. ఒకసారి మీరు చూడొచ్చు. అక్కకైనా వాళ్ళకైనా వాకీ టాక్ అనేది ఉందండి కొమ్మిగా మాట్లాడుకోవడానికి. వావ్, గాలి అన్నది సరిగ్గా లేని వల్ల ల్యాండ్ అన్నది అయిపోయారండి. చాలా బాగా అన్నది ల్యాండ్ అన్నది అయిపోయారు. టూరిస్టులు ఎక్కని వాళ్ళు లేదా అన్నది కలెక్టర్ గారు అన్నది మాట్లాడుతున్నారండి. అంటే ఇక్కడ వాతావరణం సెట్ అవుతుందా లేదా, తర్వాత ఇక చాలా తప్పులో రాళ్ళు ఉన్నాయండి. దానివల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది అయ్యేలా ఉందని చెప్పి మాట్లాడుతున్నారండి. ఓ పక్క నుంచి కలెక్టర్ గారు మాట్లాడుతుంటే వాళ్ళ స్టాఫ్ మొత్తం అందరూ ఇక్కడ సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటున్నారండి. వీళ్ళకి ఇప్పుడే ఖాళీ దొరికినట్టుందండి. చాలామంది ఇక్కడ ఫోటోలు, వీడియోస్ అవి తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఇందాక అక్కగారు పారాగ్లైడింగ్ అన్నది చేశారు కదండి. చేసిన తర్వాత కింద దిగారు కదా. దిగిన తర్వాత ఒక కార్ అన్నది వెళ్ళి ఆ అక్కగారిని పికప్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తున్నారండి. వచ్చిన తర్వాత ఏంటన్నా చెప్తారండి. అలాగే ఇక్కడ అధికారులు అన్నది చాలామంది మాట్లాడుకుంటున్నారండి. ఇక్కడ ఎగరేయాలో వద్దా ఏంటి సంగతి అని మొత్తం అందరూ చాలామంది మాట్లాడుతున్నారండి. ఈ లొకేషన్ పారాగ్లైడింగ్ ఓపెన్ చేయడానికి కిందికి తీసుకున్నారంటండి. ఇక్కడ పారాగ్లైడింగ్ ఇలా రైడింగ్ అన్న చేయడానికి చాలా బాగుంటుందని అన్నారండి. కాకపోతే దీంతో వచ్చిన సిక్ ఏంటంటే కొంచెం గాలి అన్న తక్కువ ఉందండి. అదే రీతికి ఏంటంటే ఇక్కడ ఉదయం 4 గంటలకల్లా ఇక్కడ ఈ మెడగడ వ్యూ పాయింట్లో శుభ్రం ముంచనది ఉంటుందండి. 10 గంటల వరకు ముంచనది ఉంటుంది అన్నారు. దానివల్ల ఇప్పుడు డెసిషన్ అన్నది కలెక్టర్ గారు అన్నది తీసుకుంటున్నారు. ఇక్కడ పెట్టాలా వద్దా పారాగ్లైడింగ్ అసలు చేయాలి వద్దని అక్కడ అధికారులు అన్నది మాట్లాడుతున్నారండి. ఈ పారాగ్లైడింగ్ అన్నది ఆల్రెడీ ఓపెన్ చేశారంట అండి. ఆల్రెడీ ట్రైల్ అన్నది వేశారంట. ఈరోజు ఎలాగ ఎగరేస్తున్నారు, అలాగే అధికారులు పక్షంలో
అధికారులు దగ్గరుండి ఎలా ఎగరేస్తున్నారు, అలాగే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మొత్తం అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు మనం వెళ్ళిపోతుందండి నాతో పాటు. అంతవరకు మీరు ఈ వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరి గంట సింబల్ నొక్కండి. ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ కొట్టకండి, చాలా ఇంట్రెస్ట్గా ఉండిపోతుంది. ఇప్పుడు మనం ఈ మాడగడ్డ వ్యూ పాయింట్లో ఉన్నాము. ఈ లొకేషన్ వాళ్ళకి చెప్పడం అంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ లొకేషన్స్ ఫర్ డూయింగ్ పారాగ్లైడింగ్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ ఒక అరేనా ఫర్ కండక్టింగ్ ఎనీ ఛాంపియన్షిప్ కూడా ఇక్కడ పొటెన్షియల్ ఉంటుంది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. పారాగ్లైడింగ్తో పాటు టాండమ్ ఫ్లయింగ్ అంటే ఇంకా ఒకరికి బదులు ఇంకొకరు ఇద్దరు తీసుకోవడం వెళ్ళడము. సో దానివల్ల ఈ పొటెన్షియల్ మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి మార్చ్ అండ్ ఆర్ ఏప్రిల్ ఫస్ట్లో వీఆర్ ఇన్వైటింగ్ ఒక 20 డిఫరెంట్ పారాగ్లైడింగ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళకి ఇక్కడ ఈ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసేసి వాళ్ళు రెక్కి చేసేసుకొని నెక్స్ట్ ఏదైనా ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్కి ఏర్పాటు చేయడానికి కూడా వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి సందేశాలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఒక స్కూల్, ఒక అడ్వెంచర్ పారాగ్లైడింగ్ స్కూల్ కూడా విత్ లోకల్ ట్రైబల్స్తో మన యువతులతో ఇక్కడ ఖచ్చితంగా చేయడానికి కూడా లాట్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటుందని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వేరియస్ ప్రాక్టీషనర్స్కి మాత్రం కాకుండా పర్యాటకులకు కూడా ఈ గ్లైడింగ్ ఎక్స్పీరియన్సెస్ ఈ మాడగడ్డ మాత్రం కాకుండా చుట్టూ ఉంటున్న లొకేషన్స్ నుంచి ఇవ్వడానికి వీలు ఉంటున్నారు. ఒకసారి మీరు చూడండి, ఇలాగ ఫ్లై అవ్వడానికి చిన్న కష్టం కదండి, చాలా తతంకమైనది ఉందండి. మీరు చూస్తున్నారు కదా, మాట్లాడుతున్నారండి అక్కగారు. మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. मेरा नाम अलीशा है और मैं ऑरेंज लाइफ पैराग्लाइडिंग स्कूल से हूँ. मैंने अभी आज 2 फ्लाइट किया तो काफ़ी अच्छा था. अभी इवनिंग के टाइम पे और एक्सप्लोर कर सकते हैं, मतलब लॉन्ग ड्यूरेशन 10 मिनट 15 मिनट. अभी तो टॉप टू बॉटम हो रहा है, तो अभी देखते हैं. अभी विंड अच्छा आ रहा है, लेट्स होप कि अच्छी फ्लाइट हो. अभी ఆల్రెడీ ఇక్కడ ఒక రైడ్ అన్న ఆల్రెడీ మొదటి రైడింగ్ అన్న చేశారండి. చేసిన తర్వాత కొంచెం గాలి అన్న తక్కువ వచ్చిన వల్ల మళ్ళీ రెండో రైడింగ్ అన్న చేస్తున్నారండి. ఇప్పుడు ఏంటంటే కొంచెం గాలి అన్న చాలా ఎక్కువ ఉందండి, దానివల్ల మళ్ళీ 2సారి అన్నది ఎగరేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ కానీ సక్సెస్ అవుతే ఇక్కడ స్కూల్ కూడా పెడతారని చెప్పారండి. మా గిరిజన ప్రజలు కూడా ఇలాంటి పారాగ్లైడింగ్ అన్నది నేర్పిస్తా అన్నారండి. ఆల్రెడీ వెళ్తున్నారు కదా. వావ్, ఇప్పుడైతే చాలా బాగా వెళ్ళారండి. 2సారి అయితే గాలి అన్నది చాలా బాగా సహకరించింది. వావ్, సూపర్ అండి, చాలా బాగుంది, సూపర్. వావ్ వావ్ వావ్, చాలా బాగుందండి. డ్రోన్ కూడా ఎగరేసారండి ఇక్కడ వీడియోస్ తీసుకోవడానికి. ఓకే, వావ్, చాలా బాగుందండి. ఓకే ఓకే ఓకే, సూపర్. ఓకే ఓకే, బాబా సూపర్. అక్కడ పారాగ్లైడింగ్ అనేది చేస్తుంది కదండి అక్కగారికి ఈ అన్నగారికి చిన్న వాకిటాకులాడుతున్నది ఉందండి. దానివల్ల ఇద్దరికి సిగ్నల్ అనేది ఉన్నది. ఇద్దరు మాట్లాడుకుంటున్నారండి, ఎలాగెళ్ళాలి, ఎటుపక్క వెళ్ళాలి, ఎలా ఎగరేయాలి మొత్తం అన్ని మాట్లాడినా చెప్తున్నారండి. అధికారులు అయితే ఓపెన్ చేసి వెళ్ళిపోతున్నారండి, మళ్ళీ రిటర్న్ అన్నది వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఆల్రెడీ ప్యాకప్ కూడా తీసుకున్నారండి, మొత్తం అందరూ మళ్ళీ ఇంటికన్నది వెళ్ళిపోతున్నారండి. ఈ పారాగ్లైడింగ్ అనేది జస్ట్ ఈరోజు ఇనాగ్రేషన్ మాత్రమే చేశారండి. యాక్చువల్లీ యూట్యూబర్స్ని లేకపోతే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎక్కిద్దాం అనుకున్నారు, కాకపోతే విండ్ ఫ్లో సహకరించలేదు, అంటే ఎక్కువ గాలి లేదన్నారండి. దానివల్ల ఈ రోజుకైతే నిలిపివేశారు. నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు అనేది మాకు తెలియజేస్తున్నారు. అది మాకు కానీ తెలిసినట్లయితే ఖచ్చితంగా మీకు ఇన్ఫామ్ చేస్తాం. ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.